కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో 142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. ఇవాళ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదనలు వినిపించింది. ఈడీ తరపున అడ్వకేట్ హుస్సేన్ వాదనలు వినిపించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సిబిఐ దర్యాప్తు చేశాయి. సిబిఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఢిల్లీ హౌస్ రెవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపికృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, సంధ్య, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. 142 కోట్ల రూపాయల ఆదాయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారంటూ కూడా హౌస్ రెవెన్యూ కోర్టుకు ఈడీ అధికారులు తెలపడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అద్దెను కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా నేరమే అంటూ కూడా చెప్పడం జరిగింది. 2023 నవంబర్లో ఆ ఈడీ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వచ్చిన సొమ్ము కావచ్చు, దాని ద్వారా వచ్చిన రెంట్స్ కూడా ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా నేరంగా పరిగణిస్తున్నామంటూ కూడా ఈడీ చెప్పడం జరిగింది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ విషయం పైన హౌస్ రెవెన్యూ కోర్టు విచారణ కూడా చేపడుతుంది. అయితే యంగ్ ఇండియా కంపెనీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఉన్నారు. వాళ్ళు యంగ్ ఇండియా కంపెనీని స్థాపించి కేవలం నేషనల్ హెరాల్డ్ ద్వారా వచ్చే డబ్బులను తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క కంపెనీని కూడా స్థాపించినట్టుగా చెప్పారు. అయితే 21 చోట్ల దాడులు నిర్వహించాము. వాటిలో దాదాపు 51 లక్షల విలువైన నగదు, అదేవిధంగా ఇతర కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ఈడీ అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ ఆడిటర్ ఉన్నాడా అంటూ కూడా కోర్టు ఈడీ అధికారులను ప్రశ్నించడం జరిగింది. కంపెనీ ఎలా పనిచేస్తుంది, షేర్లు ఎలా పనిచేస్తాయో, షేర్ల బదిలీలు ఎలా చేయబడతాయో కూడా కోర్టు అనుకుంటుంది అంటూ కూడా కోర్టు అభిప్రాయపడడం జరిగింది. అయితే వాటాలను జారీ చేయడానికి పద్ధతులు ఏంటి అంటూ కూడా కోర్టు స్పష్టంగా వివరించాలని కూడా ఈడీ అధికారులను కోరడం జరిగింది. నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను వాటి గురించి మాత్రం ఆందోళన చెందుతున్నామంటూ కూడా హుస్సేన్ కోర్టుకు వివరించడం జరిగింది. యంగ్ ఇండియా ఏజేఎల్ షేర్లను జారీ చేయడం కూడా ఒక మోసంగానే ఈడీ పరిగణించడం జరిగింది. ఏజేఎల్కు 50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియా కంపెనీ 90.25 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దుబే, సామ్ ప్రిటోడా ఈ యొక్క నమ్మక ద్రోహానికి కూడా పాల్పడ్డట్టుగా కూడా కోర్టుకు అధికారులు చెప్పడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియా కంపెనీలో 76% వాటాను కూడా వాళ్ళు కలిగి ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన నేషనల్ హెరాల్డ్ కేసు పైన కూడా హౌస్ రెవెన్యూ కోర్టు రోజువారీ విచారణ కూడా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత సోనియా గాంధీ ఈడీ పైన ఉన్న ఛార్జ్ షీట్లో కూడా అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాము, వాటిపైన పూర్తిగా విచారణ జరుపుదామంటూ కూడా కోర్టు అభిప్రాయపడింది. జూలై 2 నుంచి జూలై 8 వరకు కూడా ఈ యొక్క కోర్టు విచారణ అయితే జరగనుంది. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి కూడా ఈ యొక్క కేసు జూలై 2 నుంచి 8 వరకు కొనసాగనుంది. సంధ్య, రైట్.